హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని డిస్కస్ చేస్తున్నామండి. ప్రస్తుతం మనం డైలీ 2 సబ్జెక్ట్స్ తీసుకొని అందులో కరెంట్ రిలేటెడ్గా వచ్చిన అంశాల మీద ఏ విధంగా ప్రశ్న రూపొందుతుంది, దాంట్లో ఉండాల్సిన ముఖ్యమైన 10 పాయింట్స్ ఏంటి అన్నది డిస్కస్ చేస్తున్నాం. తర్వాత సబ్జెక్ట్ వైజ్గా మనము క్లారిఫై చేసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఆల్రెడీ 503 పోస్టులకి ఇవ్వటం జరిగింది గతంలో. దాంతోపాటు 60 వేకెన్సీస్ మరో పెంచడం జరిగింది. మొత్తం 563 వేకెన్సీస్కి ఈసారి గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతున్నది టీఎస్పిఎస్సి. ఇది చాలా చక్కటి అవకాశము. చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రిపేర్ అయితే ఈసారి ఈజీగా గ్రూప్ 1ని సాధించవచ్చు. ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ రాదు. ఈ నోటిఫికేషన్లోనే జాబ్ సాధించాలి. దానికి అనుగుణంగా ఏ విధంగా అప్రోచ్ ఉండాలన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఈరోజు మనము ఈ పంచాయతీరాజ్ గురించి నిన్న లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేశాము. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ విధంగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, ఏ విధంగా లెసన్స్ నేర్చుకున్నాం మనము ఇండియన్ ఎకానమీలో. 1950 నుంచి 2014 వరకు జరిగిన డెవలప్మెంట్స్, దాని నుంచి లెసన్స్ ఒకటి నేర్చుకున్నాం. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంటు, ఇది ఏ విధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది. ఈ 2 క్వశ్చన్స్ నేను మీకు ఇవ్వటం జరిగింది. ఈరోజు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనాన్షియల్ రిసోర్స్ని కొద్దిగా ట్రబుల్ షూట్లో ఉండటం జరిగింది. ఈ ట్రబుల్ షూట్ ఏ విధంగా అది ఓవర్కమ్ చేస్తాయి, డబ్బులు వస్తున్నాయి కానీ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, లేదా రిసోర్స్ దాని దగ్గర లేవు ఏ విధంగా చేయాలి, మొదలైన అంశాల మీద దీని మీద డిస్కస్ చేయటం జరుగుతుంది. దీంతోపాటు మరో అంశాన్ని కూడా మనం ఈరోజు పరిశీలన చేస్తాం. ఇక్కడ సింపుల్గా మైండ్ డయాగ్రామ్ నేను మీకు ఇక్కడ ఇస్తున్నా. ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. వీళ్ళు 29 ఫంక్షన్స్ని పర్ఫార్మెన్స్ చేయాలి. దానికి ఫండ్స్ చాలా అవసరం పడతాయి. ఇన్ని ఫండ్స్ వీళ్ళకి అవసరం పడతాయి. ఈ ఫండ్స్ వీళ్ళకి సొంతంగా రిసోర్స్ ఉన్నాయా అంటే అవి చాలా తక్కువ స్థాయిలో రిసోర్స్ ఉన్నాయి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎక్స్పెక్ట్ చేయవలసి వస్తున్నది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఫంక్షన్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి. పంచాయతీరాజ్నేమో నిజమైన డెమోక్రసీ, ఇది ఉంటేనే నిజమైన భారత్ అని ఇన్ని కథలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ సిచ్యువేషన్ మీద ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పుడు డిస్కషన్లోకి తీసుకొని వెళ్తున్నాం. ఇది లేటెస్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. పంచాయత్ నీడ్స్ టు ఇంటెన్సిఫై ఎఫర్ట్స్ టు ఆగ్మెంట్ రెవెన్యూ రిసోర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలకి రెవెన్యూ రిసోర్స్ వస్తున్నాయి, ఇంకా అవి ఏం చేస్తే బాగుంటుంది అన్న కోణంలో నివేదిక ఇచ్చింది. దీన్ని ఆధారం చేసుకొని ప్రశ్న ఏ విధంగా డెవలప్ అవ్వచ్చు, అందులో మనం ఏ అంశాలు ఉంచాలి అన్నది ఇక్కడ మనం చూస్తాం. ఇది మొత్తం 2.58 lakhs పంచాయతీస్ని స్టడీ చేసి ఈ మధ్యకాలంలో పంచాయతీలకు వచ్చిన డేటాని ఇది కలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా చూస్తాం. చూసిన తర్వాత మనకు ఒక ఓవరాల్ పిక్చర్ వస్తుంది. దాని మీద తర్వాత ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతాం. ఫస్ట్ చూద్దాం క్వశ్చన్. పంచాయతీల ఆర్థిక వనరులపైన విమర్శనాత్మక పరిశీలన అన్నది చేయమని చెప్తున్నాం. ఇక్కడ క్రిటిక్స్ మీద అడగటం జరిగింది. క్రిటిక్స్ పంచాయతీల యొక్క ఆర్థిక వనరుల్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ అంటే సో అండ్ సో ఇక్కడ నేను చూపించాను, వీటి ద్వారా పంచాయతీలకి ఆర్థిక వనరులు వస్తాయని వీటిని సాగదీస్తే ఆన్సర్ అయిపోతుంది. కానీ ఇక్కడ నేను అడుగుతున్నది ఆర్థిక వనరులు ఏమున్నాయో నాకు తెలుసు, ఇక్కడి నుంచి వీటిని విమర్శనాత్మకంగా పరిశీలన చేస్తున్నాను. అది ఏ విధంగానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికి ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ మనం కొంత డేటా అన్నది, మనకు బేసిక్ డేటా అన్నది ఐడియా ఉండాలి. ఆ డేటానే కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్ కాబట్టి ఆ డేటా కూడా మీకు ఇక్కడ నేను అందించి విశ్లేషణ అనేది చేస్తాను. మామూలు ఇంట్రడక్షన్,
ఇదే కంప్లీట్ ఇంట్రడక్షన్ అని కాదు, తర్వాత ఇంకా మనము రిఫైండ్ చేసుకోవచ్చు మీరు, లేదా దీన్నే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా బెటర్గా ఏమైనా న్యూస్ ఆర్టికల్స్ నుంచి వస్తే దాన్ని కూడా చేసుకుంటూ ఉంటాం. సో బట్ ఇంట్రడక్షన్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్లో ఇంట్రడక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి, బాడీ ఆఫ్ ది ఆన్సర్ ఉండాలి, కంక్లూజన్ ఆఫ్ ది ఆన్సర్ ఉండాలి. సో ఫస్ట్ చూద్దాం. గాంధీజీ తెలిపినట్టు నిజమైన భారతదేశం గ్రామాల్లోనే ఉంది. సో ఈ రోజుకి కూడా 68% ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. సో గ్రామీణ భారతదేశం క్షేత్రస్థాయిలో తమ అవసరాలని పూర్తి చేసుకోగలదో ఆ రోజే సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే పేదరికం లేని సమాజము, ఆర్థిక అసమానతలు లేని సమాజము, మహిళలు అభివృద్ధి చెందుతున్న సమాజము, ఇట్లా పర్యావరణ పరిరక్షిస్తున్న సమాజము, ఈ విధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పెట్టుకున్నాం. సుస్థిరాభివృద్ధి భారత్లో సాధ్యపడాలంటే 68% ప్రజలు నివసిస్తున్న ఈ గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందగలిగితేనే భారతదేశం నిజంగా అభివృద్ధి చెందగలుగుతుంది. సో ఇవేమీ అభివృద్ధి చెందకుండా కేవలం జీడిపి గ్రోత్ రేటు 7% వెళ్ళాం, 8% వెళ్ళామంటే అది ఆర్థిక వృద్ధిని మాత్రమే సూచిస్తుంది, కానీ దేశ అభివృద్ధిని మాత్రము, సుస్థిరాభివృద్ధిని అంతకన్నా మాత్రము సూచించదు. సో సుస్థిరాభివృద్ధి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు రాగలాలి అంటే సో ఖచ్చితంగా గాంధీ గారు చెప్పిన ఈ సూక్తిని నేను ఫాలో అవ్వాల్సిందే. సో 68% ప్రజలు నివసిస్తున్న వీరి ఈ జీవన ప్రమాణాలు మెరుగుపరచగలిగితే సో ఆటోమేటిక్గా దేశం అన్నది డెవలప్ అవుతుంది. మరి వీళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసము మన దగ్గర ఉన్న ఒక అవకాశము 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీరాజ్కి మనము రాజ్యాంగ హోదాని ఇవ్వటం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం ఏర్పడితేనే ప్రజలు తమకు కావలసిన అంశాలని వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకొని క్షేత్రస్థాయిలో అమలు చేస్తే గ్రామాల అభివృద్ధి తర్వాత తద్వారా దేశ అభివృద్ధి జరుగుతుంది అన్నది రాజ్యాంగ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఆ క్రమంలోనే రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 243 అధికరణ అని రాశాను నేను. 243G ఆర్టికల్లో 29 విధులని పంచాయతీలకి కేటాయించడం జరిగింది 11th షెడ్యూల్లో. సో ఫస్ట్ ఈ పాయింట్ని అభ్యర్థులు తెలుసుకొని ఉండాలి. సో మనం పాలిటీకి ఆన్సర్ రాస్తున్నప్పుడు పాలిటీ ఆన్సర్లో ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు కనబడాలి. ఇక్కడ 73rd అమెండ్మెంట్ యాక్ట్ కనిపించింది, ఇక్కడ ఆర్టికల్స్ని కూడా మనం ఇంకల్కేట్ చేస్తున్నాం. సో 243G 29 విధులను ఇస్తున్నది. 243H పంచాయతీరాజులు ఏ విధంగా పన్నులు విధించుకోవచ్చు, వాటి అధికారాన్ని రాష్ట్ర శాసనసభ తెలియజేసే విధంగా 243Hని రూపొందించారు. 243I పంచాయతీరాజ్ యొక్క ఆర్థిక స్థితి సమీక్ష కోసం రాష్ట్రము స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక కమిషన్ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తుంది. సో ఖచ్చితంగా మీ ఆన్సర్లో ఫైనాన్స్ గురించి, మీరు పంచాయతీ ఫైనాన్స్ గురించి మాట్లాడితే ఈ ఆర్టికల్ ఉండి తీరాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ 243H ఉండాలి, 243I కూడా ఉండాలి. అప్పుడే స్కోర్ పెరగటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, స్థూలంగా పరిశీలన చేస్తే పంచాయతీలకి ఆర్థిక వనరులు అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్స్ ద్వారా వస్తుంది. పంచాయతీల యొక్క వాళ్ళ ఓన్ రిసోర్స్ పన్నుల ద్వారా నాన్ ట్యాక్స్ రెవెన్యూ పంచాయతీలకి స్వతహాగా సంపాదించుకునేవి. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ని ప్రకటిస్తూ వస్తుంది. ఆ స్పాన్సర్ స్కీమ్స్ ద్వారా ఫండ్స్ అనేది వస్తూ ఉంటాయి. అదేవిధంగా స్టేట్ స్కీమ్స్ ద్వారా కూడా ఇది ఆర్థిక వనరుల్ని సేకరించుకుంటూ వస్తుంది. సో స్థూలంగా పరిశీలన చేస్తే పంచాయతీ రాజ్కి ఈ దారుల నుంచి, ఈ వ్యవస్థల నుంచి ఆర్థిక వనరులు అన్నది చేకూరుతున్నాయి. సో ఇప్పుడు రిపోర్ట్ని పరిశీలన చేస్తే మనము రిపోర్ట్లో ఉన్న ముఖ్య అంశాలు ఇవి మీరు ఆన్సర్లో రాయక్కర్లే, ఆన్సర్లో ఎప్పుడు రాయాలో అప్పుడు చెప్తాను, అప్పుడు దాన్ని హైలైట్ చేద్దురు. ఫస్ట్ ఇది ఉన్నదన్న విషయం నీకు తెలవాలి. సో పంచాయతీ రాజులకి ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారము కేంద్రం నుంచి 80% నిధులు అందుతున్నాయి, రాష్ట్రాల నుంచి 15% నిధులు అందుతున్నాయి. పంచాయతీ రాజులు స్వతహాగా 5% నిధులని సమకూర్చుకుంటున్నాయి. సో ఈ పెద్ద కొండ ఏదైతే నిండాలని చెప్పామో ఈ కొండలో 95% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాల్సి వస్తున్నదన్న విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ విషయం నీకు బ్రెయిన్లోకి ఇక్కడ ఎక్కింది. సెకండ్, ప్రతి పంచాయతీ పన్నుల ద్వారా 21,000 రూపాయలని సగటున
పన్నేతర ఆదాయం అంటే వాళ్ళ గ్రామాలలో ఈ కొంత స్థలాన్ని పశువులు మేపుకోవటానికి లేదా పశువుల సంతని ఏర్పాటు చేసుకోవటానికి లేదా గ్రామ సంతలు ఏర్పాటు చేసుకోవటానికి లీజుకి ఇచ్చి వాటి మీద ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. అవి ఇట్లా పన్ను కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అన్నది 73,000 రూపాయల వరకు ఉంది. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్నది, పంచాయతీలకి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా పన్నేతర ఆదాయమే అధికంగా ఉన్నది. సెకండ్ పాయింట్ నీ మైండ్లో పెట్టుకో. థర్డ్ పాయింట్, ప్రతి పంచాయతీకి కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్లు 17 లక్షల రూపాయలైతే రాష్ట్రాల నుంచి వస్తున్న గ్రాంట్లు మాత్రం 3.5 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. మీ గ్రామంలో ఏదో ఒక పంచాయతీ ఉండుంటుంది. సో ఆ పంచాయతీకి కేంద్రము 17 లక్షలు వస్తుంటే గ్రాంట్ల ద్వారా రాష్ట్రం నుంచి మాత్రం 3.5 లక్షలు మాత్రమే వస్తున్నాయి. ఇది థర్డ్ పాయింట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో పంచాయతీలకి ఆదాయం, ఈ పంచాయతీ ఆదాయం చూస్తే కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు, రాష్ట్రం ఇచ్చిన గ్రాంట్లు, వీళ్ళ పన్నులు, వీళ్ళ పన్నేతర ఆదాయం అన్నీ చూస్తే 60 లక్షల రూపాయల వరకు కూడా మనకి ఇక్కడ కేరళలో కనిపిస్తున్నది. బట్ ఆంధ్ర తెలంగాణలో చూస్తే మాత్రం ఇది 6 లక్షల రూపాయలు మాత్రమే కనిపిస్తున్నది సగటుగా అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా మనమేమీ కల్పించింది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ ఒక డౌట్ వస్తూ ఉంటుంది మీ మైండ్లో, సార్ ఇక్కడ ఆల్రెడీ 17 లక్షల గ్రాంట్ ఇచ్చేసింది కదండి కేంద్రము, దాంతోపాటు 3 లక్షల గ్రాంట్ కూడా రాష్ట్రాలు ఇస్తున్నాయి కదా, మొత్తం కనీసం 20 లక్షలైనా కానీ పంచాయతీలకి రావాలి కదా, ఈ పన్నులు పన్నేతర ఇవి జీరో అనుకున్నా కానీ అని మీ మైండ్లో ఉంటే దానికి సింపుల్ లాజిక్ మీకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వము గ్రాంట్లన్నీ కూడా ఈ ఫండ్లోకి తీసుకొని వస్తుంది. ఈ ఫండ్లోకి 20 లక్షల రూపాయలు వేసి వాళ్ళు 20 లక్షల రూపాయలని వేరే కార్యక్రమాలకి మళ్ళిస్తున్నారన్న విషయము నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, న్యూస్ పేపర్లో మీరు దాన్ని గమనిస్తూనే ఉంటారు. సో పంచాయతీరాజ్ యొక్క గ్రామీణ వనరులని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేయటం వలన పంచాయతీరాజ్ వ్యవస్థ నిలవబడలేకపోతుందన్నది చెప్పకనే చెప్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ 2023. మీకే కనిపిస్తుంది, ఇక్కడ ఎవరు ఇంటర్ప్రిటేషన్ కూడా అక్కర్లేదు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ నుంచి. ఇప్పుడు పంచాయతీరాజ్ యొక్క ఆర్థిక వనరులపై మనము విమర్శనాత్మక పరిశీలన ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇది మనకు ఆన్సర్. ఇదంతా కూడా మనం కరెంటు దాంట్లో వచ్చిన డేటాని కలెక్ట్ చేసుకున్నాం. ఈ బేసిక్ అంశాలని కొన్ని మనము రీకాల్ చేసుకోవటం జరిగింది. ఆన్సర్ ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఈ అంశాలన్నీ కూడా మైండ్లో ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ నేను ఆన్సర్లో ఏం రాస్తాను, 243G అధికరణ ద్వారా 29 విధులని ఇచ్చి కేంద్ర రాష్ట్రాలపై ఆర్థిక వనరులపై 95% ఆధారపడవలసి పరిస్థితి ఏర్పడుతున్నది. ఫంక్షన్స్ పంచాయతీరాజ్కి మాత్రం 29 ఇచ్చావు, గ్రామాల్లో శానిటైజేషన్ వాళ్ళే చూడాలి, గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ వాళ్ళే చూడాలి, గ్రామీణ రోడ్లకు సంబంధించి బాగోగులు వాళ్ళే చూడాలి. ఫంక్షన్స్ ఏమో 29 ఇచ్చావు. ఈ ఫంక్షన్స్కి కావలసిన ఆర్థిక వనరులు అవే సేకరించుకోగలిగితే ఎటువంటి లోపం ఉండేది కాదు. కానీ 29 విధులని వాటికిచ్చి 95% నీ మీద ఆధారపడేటట్టు చేసావు. ఇది 95%. చూడండి, ఇవన్నీ కూడా వీటికేసి చూడవలసి వస్తుంది. వీళ్ళు డబ్బులు వదిలితే తప్పితే పంచాయతీరాజు వాటి ఫంక్షన్ని నిర్వహించే స్థితిలో లేవు. సో ఇది విమర్శ. 243G చక్కగా ఇచ్చాము, కానీ విధులు ఏమన్నా చెప్పచ్చు, అరే నువ్వు ఆ పని చేయరా, ఈ పని చేయరా, 100 పనులు చెప్పచ్చు. వాడికి డబ్బులు ఎవడిస్తాడు? అవునా కదా. మనము ఏదో చదువుకుంటూ ఉంటారు, గ్రూప్ 2కో గ్రూప్ 1కో చెప్తూ ఉంటారు సలహాలు, అరే నువ్వు ఆ పనికి వెళ్ళు, బోల్డ్ డబ్బులు వస్తాయి, ఈ పని చేయి, దానికి అప్లికేషన్ చేయి, దీనికి అప్లికేషన్ చేయి. ఇవన్నీ ఎట్లా నడుస్తాయి డబ్బులు లేకుండా? అదే ఇక్కడ మనము చెప్తున్నది. సో 95% ఆధారపడుతున్నది ఇది. సో ఇక్కడే వీటి కాళ్ళు అనేది విరిగిపోయినాయి, పరిగెత్తమని చెప్తున్నారు. కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమన్నట్టుంది ఇది. సో ఈ పాయింట్ విమర్శ చేసాం. సో వనరులు సకాలంలో అందక విధుల నిర్వహణలో విఫలమవుతున్నాయి. ఇప్పుడే నేను చెప్పాను, ఇక్కడే దాదాపు 20 లక్షల రూపాయలని కేంద్రము రాష్ట్రము కల్పిస్తున్నాయి. నీకు 29 విధులు ఇచ్చారు, విధులు ఇవ్వలేదని చెప్పలేదు. ఆ విధులకు కావాల్సిన
డబ్బును కూడా ఇచ్చారు కదా 20 లక్షల రూపాయలని. ఇంకేముంది, పంచాయతీరాజ్ చక్కగా చేయొచ్చు కదా. ఇక్కడే లాజిక్ ఉంది. 20 లక్షల రూపాయలు టైంకి విడుదల చేయటం లేదు, విడుదల చేసినా దాన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో ఇట్లాంటి సమస్యని ఎదుర్కొంటున్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్, 243H అధికరణలో రాష్ట్ర శాసనసభ పిఆర్ఐల పన్ను పరిధిని నిర్దేశిస్తుంది. పన్నేతర ఆదాయంపై అవకాశాలు కల్పించడంలో ఇది పూర్తిగా విఫలమవటం జరిగింది. పన్ను పరిధి ఏమో స్వల్పంగా అన్నది, పన్నేతర ఆదాయంలో విఫలమవటం చేత ఆర్థికంగా పంచాయతీరాజ్ తను నిలవబడలేకపోతుంది. సో పంచాయతీరాజ్ ఏ పన్నులు వసూలు చేయాలని చెప్పేది స్టేట్ గవర్నమెంట్ చట్టం ద్వారా, ఇదేమో పన్ను పరిధి ఇంత చిన్నగా పెట్టేస్తుంది. పన్నేతర ఆదాయంని వసూలు చేయడానికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు కానీ ఏవీ లేవు. పన్ను ద్వారా లేక పన్నేతర లేక ఈ 243H దేనికి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాం. థర్డ్ పాయింట్, ఇక్కడ మనము ఈ స్టాటిస్టిక్స్ని చూస్తే పన్నుల ద్వారా 21,000 వస్తున్నాయి, పన్నేతర ఆదాయం 73,000. సో అదే ఇక్కడ రాసాం. పంచాయతీ రాజులకి పన్నుల ఆదాయం చాలా తక్కువగా ఉంది, పన్నేతర ఆదాయం ఎక్కువగా ఉంది. సో పన్నుల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంది? ఒకటి, బేస్ తక్కువగా ఉంది. రెండు, దాన్ని పన్ను వసూలు చేసే అధికారులు లేదు, ఆ సామర్థ్యం అంతకన్నా లేదు. మరి ఇంకా పన్నుల ద్వారా ఏ విధంగా అది వసూలు చేయగలుగుతుందండి? ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక చాక్లెటో బిస్కెటో ఏదో కొన్నావు, ఒక 20 రూపాయలదో 30 రూపాయలదో వస్తువు. వెంటనే వాడు మార్కెట్ అది వేస్తూనే వెంటనే జిఎస్టీ కొడతాడు. 5 రూపాయలు 6 రూపాయలు 25 రూపాయలు నువ్వు బిల్లు కట్టి బయటకు వస్తావు. ప్రోడక్ట్ కాస్ట్ 20 రూపాయలే, నువ్వు జిఎస్టీ కట్టింది మాత్రం 5 రూపాయలు. ఇక్కడ నీకు 25 రూపీస్ వచ్చింది. 5 రూపాయలు వాడు ముక్కు పిండి వసూలు చేశాడు. మరి ఆ విధంగా పన్ను వసూలు చేసే సామర్థ్యము పంచాయతీరాజ్కి ఉన్నదా? ఒక్కసారి మనం ఆలోచిస్తే లేదు. సో అందుకే ఇక్కడ పన్ను ఆదాయం తక్కువైపోతుంది, పన్నేతర ఆదాయం ఎక్కువైపోతుంది. సో పన్నేతర ఆదాయం కూడా అందుబాటులోకి రావటం లేదు. అక్కడ వేరే రీజన్స్ ఉన్నాయి, అది చూద్దాం. సో పంచాయతీరాజ్ ఆదాయంలో రాష్ట్రాల్లో వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమండి, దేశం మొత్తం యూనిఫార్మిటీ అని 73rd అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చాం. ఆర్థిక వనరులు అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటాయి. ఒక్కొక్క రకంగా ఉన్నా కానీ వాటిని వినియోగించుకునే స్థాయి అన్నిటికీ సమానంగా ఉంటుంది. బట్ ఆదాయం చూస్తే నీకు కేరళలోనేమో 60 లక్షల రూపాయల ఆదాయం వస్తున్నది, వేరే రాష్ట్రాల్లోనేమో 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 6 లక్షలు 2 లక్షలు ఇట్లా వస్తున్నాయి. కారణము సరైన నిర్వహణ లేకపోవటం, రాష్ట్ర ప్రభుత్వాలకి వీటి మీద చిత్తశుద్ధి లేకపోవటం, దీని మీద సరైన విధి విధానాలని రూపొందించలేకపోవటం, తద్వారా ఈ వ్యత్యాసాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లకి కేవలం రాజకీయ బల ప్రదర్శనకే వాడుతున్నారు కానీ వాటి బలోపేతంపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు కూడా పంచాయతీరాజ్ ఉన్నది, గ్రామ సర్పంచులు ఉన్నారు, మండల పరిషత్తులు ఉన్నారు, జెడ్పీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి బలంగా వాళ్ళని చూస్తున్నారు తప్పితే వీళ్ళు క్షేత్రస్థాయిలో ప్రజలని రిప్రజెంట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకి కావలసిన అవసరాలని తీర్చటం కోసం వీళ్ళు ఇక్కడ ఉన్నారు అన్న కనీస రాజ్యాంగ ధర్మాన్ని కూడా రాజకీయ పార్టీలు ప్రదర్శించలేకపోవటం, తద్వారా వీళ్ళ ఆర్థిక వనరుల మీద చెడు ప్రభావం పడుతున్నది. సింపుల్ అండి, పన్నేతర ఆదాయం వస్తున్నది. ఇక్కడ నేను సంత పెట్టుకోవాలనుకున్నా ఈ ఆదివారం పూట. ఈ సర్పంచ్ సరే అన్నాడు, గ్రామ ప్రజలందరూ ఇక్కడ సంత పెట్టుకుందాం అనుకుంటాడు. ఈ లోపల ఈ పార్టీ వాడు ఎవడో కారు వేసుకొని వచ్చి, అరే ఈ సంత డబ్బులన్నీ కూడా పంచాయతీకి ఇవ్వద్దు, నాకు ఇచ్చేయండి రా అని వాడు పట్టుకుపోతున్నాడు. ఆ గ్రామంలో రాజకీయ నాయకుడు ఎవడైతే జీబులు వేసుకొని ఉంగరాలు వేసుకొని తిరుగుతాడో వాడి మాట చెల్లుతుంది కానీ రాజ్యాంగం మాట చెల్లుబాటు కావట్లేదు, చట్టం చెల్లుబాటు కావటం లేదు. అందుకే ఈ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు అమల్లోకి వచ్చి నిధులు ఈ రాష్ట్రాలు ఇతర అవసరాలకి మళ్లిస్తున్నాయి. గ్రామాల్లో
సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్కూల్ కడదాం అనుకున్నారు. వాడు పిల్లర్లు వేస్తాడు, స్కూల్ అంతా ఇక్కడ వరకు లేస్తుంది, టాప్ వేయాలి. ఈ టాప్ వేయడానికి కాంట్రాక్ట్ అంత ఇంత మొత్తం ఖర్చు పెట్టాడు. ఇంతవరకు ఓ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడికి పంపిస్తుంది. ఈ లోపల ఈ నిధులని ఇక రాష్ట్ర ప్రభుత్వం బైపాస్ చేసేస్తున్నది. సో నిధులు బైపాస్ అవ్వటం వలన అనుకున్న అంశాలని నెరవేర్చలేకపోతున్నాం. వీడికి డబ్బు రాదు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉండదు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకి కేంద్రం 17 లక్షలు ఇచ్చానని చెప్పింది, కానీ వచ్చినవేమీ తీరా చూస్తే మీరే చూడండి. గ్రామ పంచాయతీలో ఎంత డబ్బు ఉందిరా అంటే జీరో అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ 243I రాష్ట్ర ఆర్థిక సంఘ నియామకం నామమాత్రమే. ఎప్పుడండి? 1992లో వచ్చింది పంచాయతీరాజ్ వ్యవస్థ. సరే 1997 నుంచి అమల్లోకి అనుకుందాం అందరికి యూనిఫార్మిటీ కోసం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసము 5 లేదా 6 ఆర్థిక సంఘాలు ఏర్పడాలి స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో. సో ఎన్ని రాష్ట్రాలలో 6 స్టేట్ ఫైనాన్స్ కమిషన్, కనీసము 5 స్టేట్ ఫైనాన్స్ కమిషన్లు ఏర్పాటు జరిగింది. అవి ఇచ్చిన సూచనలని రాజకీయ పార్టీలు లేదా ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా అమలు చేశాయని ఒకసారి గతంలో నివేదికలు పరిశీలన చేస్తే దీని అవుట్కమ్ కూడా జీరో. పేరుకు మాత్రమే ఫైనాన్స్ కమిషన్స్ ఏర్పాటు, అవి కూడా రెగ్యులర్గా లేవు. తద్వారా రాష్ట్రం నుంచి పన్నుల వాటా పంచాయతీలకి రావాల్సినవి వెళ్ళటము లేదు. దాంతో పంచాయతీలు బలహీనపడుతున్నాయి. 8 స్థానిక రాజకీయ నాయకుల జోక్యంతో పిఆర్ఐ ఆర్థిక వనరులు దోపిడీకి గురవుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ఉంగరాలు వేసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు. వీడు అసలు పంచాయతీలో ఉన్న కంప్యూటర్లు ఎత్తుకుపోతారు, అక్కడికి వచ్చి వైఫైలు వాడతారు, అక్కడ ఉండే ఫర్నిచర్లు కూడా అదేదో పార్టీ ఆఫీస్ లాగా వాడతారు. తప్పితే పంచాయతీ అన్నది ప్రజాస్వామ్య దేవాలయంగా మాత్రము చాలామంది, అందరూ అని కాదు, చాలామంది రాజకీయ నాయకులు క్షేత్రస్థాయిలో లేదది. నెక్స్ట్ క్షేత్రస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలకి సరైన మానవ వనరులు లేవు. టెక్నాలజీ లేదు, మానవ వనరులు అంతకన్నా లేవు. ఇప్పుడే నేను చెప్పే సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా నీకు కట్ అయిపోతుంది ట్యాక్స్. మరి ఇక్కడ నీకు ఒకవేళ నువ్వు కట్ చేయకపోతే రేపు ఏసీటీఓ వస్తాడు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఐఆర్ఎస్ ఆఫీసర్ వస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. మరి గ్రామాల్లో ఏ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడని? ఏం లేవు. పన్ను వసూలు చేసేటోళ్ళు తక్కువే, ఆ వసూలు అనేది నిర్వహణ తక్కువగానే ఉంది పాపం. నెక్స్ట్ పిఆర్ఐ ఆర్థిక పరిస్థితి విశ్లేషణకు సరైన డేటా కూడా లేదు. సో ఇవి మేజర్ పాయింట్స్. ఈ పాయింట్స్ రాశారంటే 10కి 5 మార్కులు అయితే ఎట్టుకుపోవండి. ఇక్కడ మనం కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ కవర్ చేసాము, అండ్ ప్రజెంట్ డేటాని కవర్ చేసాం, అండ్ ఆల్ రిలేటెడ్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేయటం జరిగింది. ఇక్కడ చూద్దాం రిపోర్ట్ని. పంచాయతీరాజ్ ఇంటెన్సిఫై టు ఎఫర్ట్స్ ఆగ్మెంట్ దేర్ ఓన్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ యాజ్ వెల్ ఇంప్రూవ్ దేర్ గవర్నెన్స్. ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఫేస్ కన్స్ట్రైంట్స్ యాజ్ దే హ్యావ్ లిమిటెడ్ ఓన్ రెవెన్యూస్ ఫ్రమ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఫీజ్, ఫైన్స్ ఎక్సెట్రా. ఇవి లిమిట్ అయి ఉన్నాయని చెప్పింది. నియర్లీ ఆల్ ఆఫ్ దేర్ రెవెన్యూస్ ఆర్ జనరేటెడ్ త్రూ గ్రాంట్స్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ government, underscoring their heavily reliance on the central and state governments as per the report of Finance Panchayati Raj RBI. ఇగో బాగా ఎక్కువ 95% డిపెండ్ అయినాయి అని చెప్తున్నాం. ఫర్ సస్టైనబుల్ గ్రోత్ పంచాయత్ నీడ్ టు ఇంటెన్సిఫై దేర్ ఎఫర్ట్స్ టు ఆగ్మెంట్ దేర్ ఓన్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసోర్స్, ఇంప్రూవ్ దేర్ గవర్నెన్స్. ఆర్బీఐ చెప్పింది. The report also stressed that PRIs on their part can use their limited resource more efficiently and effectively through measures such as transparency budgeting, fiscal discipline, active involvement of the local community to prioritize development needs, staff training, robust monitoring, evaluation process, etc. అసలు ఇవేవి లేవురా బాబు అని మొత్తుకుంటుంటే ఇవన్నీ చేయమని చెప్తారు. బట్ మనం ఆన్సర్ కంక్లూజన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏవో పాజిటివ్గా రాయాలి. అంత వరస్ట్గా ఉందని కాదు. సో పంచాయతీలు పై సమస్యలను ఎదుర్కొంటున్నాయి, వీటిని ఓవర్కమ్ చేయటం కోసమని ఇట్లా కంక్లూజన్లో రాస్తాం. ఏమని రాస్తావు కంక్లూజన్లో? ఇవి తప్పో రైటో నీకు అనవసరం. ఇగో ఇక్కడ
పారదర్శకమైన బడ్జెట్టు, సరైన ఆ, ఆర్థిక క్రమశిక్షణ, స్థానిక భాగస్వామ్యము ద్వారా చక్కగా బయటపడచ్చు అని చెప్తాం. నిజంగా బయటపడతాయా? మీకు తెలియదండి. ఇదే పాయింటు ఒక రకంగా ఇంకొక రకంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాం మనము. ఇవే పాయింట్స్. మీరు ఆ, రజనీ గోయల్ అని ఒక బుక్ ఉంటుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. అందులో చూసినా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కానీ కాదు, అవుట్కమ్ ఇదే. లేదా జనరల్స్ ఉంటాయి, ఐజేపీఏ జనరల్స్ అంటారు, ఇండియన్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్. అందులో చూసినా ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఆర్బీఐ రిపోర్ట్స్ చూస్తాం, అందులో చూసినా ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఈ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చూస్తాం, అందులో చూసినా ఇవే ఉంటాయి. సో అల్టిమేట్లీ కంక్లూజన్ అనేది మనం ఇదే రాసుకుంటాం. సో ఓవరాల్గా ఇది. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏ విధంగా ఆన్సర్ రాయాలి అన్నది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి మనం వస్తే, ప్రధానమంత్రి మోడీ లాంచెస్ న్యూ రూఫ్ టాప్ సోలార్ పవర్ స్కీమ్, వాట్ ఈజ్ ఇట్, వై ఇట్ ఈస్ నీడెడ్ అనేది న్యూస్ పేపర్లో రావటం జరిగింది. దీని మీద మనకు ప్రశ్న ఏ విధంగా వస్తుంది, దానికి ఆన్సర్ ఏ విధంగా చేస్తామన్నది ఇప్పుడు చూద్దాం. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ సూర్యోదయ యోజన. ఏదైనా ఒక పథకం తీసుకొని, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానిని, అందులో ఉండే ఫ్యూచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని కానీ, అందులో దానిని విమర్శనాత్మక పరిశీలన చేయమని కానీ అడుగుతాడు. ఇక్కడ స్కీమ్ మీదైనా అడగచ్చు, లేదా ఏదైనా ఒక యాక్ట్ తీసుకొని ఆ యాక్ట్నైనా కానీ సెంట్రిక్ చేసి అడగచ్చు. సో అప్పుడు ఏ విధంగా రాయాలన్నది ఇక్కడ చెప్తున్నాను. సూర్యోదయ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని విమర్శనాత్మకంగా పరిశీలన చేస్తున్నాం. సుస్థిరాభివృద్ధికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు సరైన పరిష్కార మార్గాన్ని చూపుతాయి. సో భారత్లో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నుంచి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. సో తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటాన్ని లక్ష్యంగా తీసుకోవటం జరిగింది. సో 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరులు అంటే రెన్యూబుల్ ఎనర్జీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పింది. ఎప్పుడు? 2030 నాటికి. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నావు? 2024 నాటికి. అంటే ఇంకా 6 ఇయర్స్ నీకు గ్యాప్ ఉంది, టైం ఉంది. ఆల్రెడీ నువ్వు ఎంత చేస్తున్నావు? 180 గిగావాట్స్ చేస్తున్నావు. 180 గిగావాట్స్. ఎంత టార్గెటు? 500 గిగావాట్. ఎంత లేదన్నా కానీ ఇంకా 3 టైమ్స్ నువ్వు పెంచాలి, అవునా కదా? సో ఈ 6 ఇయర్స్లో 3 టైమ్స్ పెంచగలుగుతామా అన్నది ఫస్ట్ డౌట్ రైజ్ అవుతుంది. బట్ ఎనీవే, ఇప్పుడు సోలార్ రూఫ్ని ఎందుకు తెచ్చామన్న దానికి మాత్రమే పరిమితం అవుతాం. ఇది వేరే. రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ మీట్ అవుతామా, ఏ విధంగా మీట్ కావాలనే క్వశ్చన్ వేరు. కేవలం ఇప్పుడు సూర్యోదయని ఎందుకు తెచ్చాను అంతవరకు మాత్రమే పరిమితం అవుతాం. సో ప్రశ్నకి మీరు జవాబు రాసేటప్పుడు ప్రశ్న ఏమి అడిగాడో దానికి మాత్రం పరిమితమై ఉండాలి, బియాండ్ వెళ్ళకండి. సో ప్రస్తుతం మనము 180 గిగావాట్లు ఉత్పత్తి చేసాం. ఇది మీకు అవగాహనకి ఇస్తున్న ఆన్సర్ ముందు వస్తుంది. సో ప్రస్తుతం సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 73 గిగావాట్స్ ఉందండి డిసెంబర్ 23 నాటికి. ఇందులో రూఫ్ టాప్ ద్వారా 11 గిగావాట్లు మాత్రం ఉత్పత్తి చేస్తున్నాం. 2014లో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ పథకాన్ని మనం తీసుకొని వచ్చాం మోడీ వచ్చినప్పుడు. సో రూఫ్ టాప్ ద్వారా 40 గిగావాట్ల ఉత్పత్తి బై 2022. 2022 నాటికే 40 గిగావాట్లు తేవాలని చెప్పాం. నువ్వు ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నావు? 2024లో ఉన్నావు. 40 గిగావాట్లు తెచ్చావా? 11 గిగావాట్లే తెచ్చావు. సో గతంలో పెట్టుకున్న లక్ష్యం ఫెయిల్ అయింది కాబట్టి కొత్త లక్ష్యాన్ని తెచ్చాము. సో కొత్త లక్ష్యం ఏంటి? 1 కోటి గృహాలకి విద్యుత్ సోలార్ రూఫ్ టాప్ అందించాలి. మరి ప్రస్తుతం ఎంత ఉన్నాం మనము? ప్రస్తుతం 10 లక్షల కన్నా తక్కువ గృహాలు మాత్రమే సోలార్ రూఫ్ టాప్ని కలిగి ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఇప్పుడు మీ మైండ్లో ఉంటే అప్పుడు ఆన్సర్ బిల్డ్ అవుతుంది. ఇంకో ఇది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సోలార్ కెపాసిటీ రాజస్థాన్ 18 గిగావాట్లతో టాప్ ఉంది, గుజరాత్ సెకండ్ పొజిషన్లో ఉన్నది. అదేవిధంగా రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ, ఇంటి మీద సోలార్ కెపాసిటీలో గుజరాత్ ఫస్ట్ ఉంది 2.8 గిగావాట్, తర్వాత మహారాష్ట్ర ఉంది
మొత్తం రూఫ్ టాప్ ద్వారా ఎంత ఉత్పత్తి చేస్తున్నాం? 11 గిగావాట్లను ఉత్పత్తి చేస్తున్నాం. అందులో 2.8 గిగావాట్లు రాజస్థాన్ నుంచి వస్తుంది, 1.7 గిగావాట్లు మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. ఒకటే మహారాష్ట్ర 1 గిగావాటే మహారాష్ట్ర అంటే మిగిలిన రాష్ట్రాలు <1 అన్నది అయితే క్లియర్గా అర్థమవుతున్నది. అంతే కదా, <1 అన్నది అయితే క్లియర్గా అర్థమవుతున్నది. ఇంత <1 దగ్గర ఉన్న నువ్వు 40 గిగావాట్స్కి వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నావు. మరి ఎంతవరకు ఇది సమంజసమయ్యా అంటే అదే చెప్తున్నా. ఇక్కడ అంతా ఉన్నది, ఇవన్నీ మీరు తిరిగానే స్టడీ చేయొచ్చు. ఇప్పుడు నా ఆన్సర్లో వస్తాయి. సో ఇప్పుడు పిఎం సూర్యోదయ యోజన 1 కోటి గృహాలకి సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలి 2026 వరకు, ఇది నా లక్ష్యమని చెప్పాము. సో పరిశీలన చేస్తే దీనిని ప్రస్తుతం 10 లక్షల గృహాలే ఉన్నాయి సోలార్ రూఫ్ టాప్ని. ఎప్పుడు? 2014లో స్టార్ట్ చేసావు, 2024కు వచ్చావు నువ్వు. 10 సంవత్సరాల్లో మనము చేరుకున్నది 10 లక్షల గృహాలు, అంతేనా? ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాల్లో వెళ్ళాలనుకుంటున్నావు? 2026కి నీ లక్ష్యం అంటున్నావు. 2 సంవత్సరాల్లో 90 లక్షలు అదనంగా చేర్చుకొని మొత్తం 1 కోటి గృహాలు అంటే అసలు పాసిబుల్ టార్గెటేనా ఇది? కామన్ సెన్స్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూసావు కదా, పాసిబుల్ టార్గెటేనా? 2014 నుంచి 2024కే 10 లక్షలు ఏర్పడితే ఇక్కడ 2 సంవత్సరాల్లో 1 కోటి గృహాలకి సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అన్నది కొద్దిగా కష్టమైంది. బట్ ఇక్కడ నేను కష్టమైంది సాధించడం పనికి మాలిందని చెప్పట్లే, సాధిస్తాం. కానీ ఈ 90 లక్షల మందికి అవగాహన కల్పించాలి. సో ఈ 90 లక్షల మంది ఇంటి మీద డిషాంటిని ఎట్లా పెట్టుకున్నారో అట్లా రూఫ్ టాప్ను పెట్టుకోవటానికి రావాలి. మరి అది రావాలంటే విస్తృతమైన అవగాహన కల్పించాలి. మరి ఆ విస్తృత అవగాహన ఈ పథకంలో ఉందా? ప్రస్తుతానికి కనబడలేదు. సో అదే నేను విమర్శించా. నేను ఇక్కడ టార్గెట్ సాధించలేము, మనం పనికి మాలిన వాళ్ళం అని చెప్పటం లేదు. అట్లా చెప్తే ఈ పాయింట్ నీకు ఇన్వాలిడ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నావు? చేయగలుగుతాం, కానీ విస్తృతమైన అవగాహన లేదు, ఆ అవగాహన కల్పించాలి. ఇది విమర్శ. ఈ కోణంలో ఉండాలి తప్పితే మనం దద్దమ్మలం పనికిరాని వాళ్ళం అన్నట్టు ఇవ్వకూడదు. చేస్తామా లేదా అంటే తర్వాత ఇష్యూ. ఫస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటాం. సెకండ్ పాయింట్, లక్ష్యం 40 గిగావాట్లు అన్నారు. కానీ సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఇప్పుడు మీ ఇంటి పైన నువ్వు ఒక సోలార్ది పెట్టుకున్నావండి. నువ్వు దాదాపు ఒక 100 ఇళ్ళు కలిపితే అది కిలోవాట్స్లోనే ఉత్పత్తి అవుతుంది. చాలా తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా నువ్వు ఎంత చేస్తే 40 గిగావాట్లకి పోతావు? ఒక్కసారి ఆలోచించు. 40 గిగావాట్లు అంటే ఎన్ని ఇళ్ళ మీద అది నువ్వు పెట్టాలి సోలార్ రూఫ్ని? సో 1 కోటి నువ్వు ఇక్కడ చెప్పావు. ఈ కోటిలో శాస్త్రీయత ఏమిటి? ఒక ఇంటి మీద నువ్వు సోలార్ విద్యుత్ పెడితే ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? 1 కిలోవాట్ ఆర్ 2 కిలోవాట్, ఇంతకన్నా తక్కువే ఉంటుంది. మరి ఈ విధంగా నువ్వు ఎంత కౌంట్ చేసి ఎట్లా పోవాలి? ఇందులో రేషనాలిటీ ఏంటి? ఈ 40 గిగావాట్ల లక్ష్యము ఏ కోణంలో పెట్టుకున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇది సాధ్యాసాధ్యాలని మరొకసారి పరిశీలన చేయాలి అని చెప్తున్నాం. థర్డ్ పాయింట్, ప్రస్తుతం సోలార్ రూఫ్ టాప్ ద్వారా జస్ట్ 11.8 అన్నాం, దగ్గరగా 12 గిగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మరి అందరు ఇళ్ళ మీద నుంచి అవుతుందా? కాదండి. 12 గిగావాట్లలో 87% అన్నది పెద్ద పెద్ద ఆఫీస్ భవనాలు, ఈ కర్మాగారాలు అంటే ఫ్యాక్టరీస్ ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నది. ఈ 12 గిగావాట్స్ కూడా మీ ఇంటి మీదో మా ఇంటి మీదో పెట్టుకున్న ఇట్లాంటి హౌసెస్ మీద ద్వారా కాదు. ఈ హైటెక్ సిటీ ఉన్న చూసారా, అట్లాంటి హైటెక్ సిటీకో లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ మీద సోలార్లు పెట్టడమో ఇట్లాంటివన్నీ పార్టిసిపేట్ చేయటం వలన వచ్చింది ఇది. సో 87% వీటి ద్వారానే వస్తుంది. మరి నువ్వు 1 crore హౌస్ హోల్డ్స్ అని టార్గెట్ పెడుతున్నావు. సో వేచి చూడాలి ఎట్లా వెళ్ళాలి అన్నది. ఫోర్త్ పాయింట్, రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తిలో గుజరాత్ ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది. సో మిగిలిన రాష్ట్రాలు ఎందుకు లేకుండా పోయినాయి? 2014లో
నువ్వు ప్రధాని, గుజరాత్కి ఒక్కటికే కాదు, ఆంధ్రాకి ప్రధాని, తెలంగాణకి ప్రధాని, కేరళకి ప్రధాని, అన్ని రాష్ట్రాలకి ప్రధానివే. మరి ఒక రాష్ట్రంకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పోయింది అంత? సో ఈ రాష్ట్రాల అసమానతల్ని నువ్వు తగ్గించాలని నీ మైండ్లో ఉంటే తప్పితే మనం అనుకున్న లక్ష్యాలని చేరుకోలేము. నీకు ఏ పోర్ట్ వచ్చినా గుజరాతే వెళ్ళాలి, ఏ ఫైనాన్షియల్ టెక్ కంపెనీ వచ్చినా గుజరాతే పోవాలి, ఏం జరిగినా అది గుజరాత్కే పోతుండే. మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి? సో మనం మిగిలిన వాటిని గురించి చెప్పట్లే, ఈ సోలార్ ఒక్కటే తీసుకొని రాష్ట్రాల మధ్య అసమానతలు తగ్గించమని చెప్తున్నా ఇక్కడ. 5th పాయింట్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రము రాష్ట్రాలు సబ్సిడీని ప్రకటించాయి. నువ్వు సోలార్ విద్యుత్ పెట్టుకొని నీకు సబ్సిడీ ఇస్తా అని చెప్పినాయి. కానీ ఇక్కడ అర్హులకి ఆదాయ పరిమితి పెట్టిందండి. ఎంత? సంవత్సరానికి 1 లక్ష నుంచి 1.5 లక్షల కన్నా తక్కువ, అంటే నెలకి 10,000 దగ్గరగా, లేకపోతే 12,000. నీకు నెలకి 12,000 కన్నా తక్కువ ఉంటే సబ్సిడీ ఇస్తానని చెప్పినాయి. ఇక్కడ 2 పాయింట్లు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నాకు నెలకి 12,000 కన్నా తక్కువ వస్తుంటే నా ఇంటి యొక్క సామర్థ్యం ఎంత ఉంటుందండి? పెద్ద రాజభవనం అయితే కట్టుకోను కదా, చిన్న ఒక్క బెడ్రూము, డబల్ బెడ్రూము అద్దెకి తీసుకుంటే ఉంటుంది, లేకపోతే చిన్నది ఏదో ఉంటుంది. ఇంత తక్కువ ఆదాయంతో నేను సోలార్ని ఎక్కడ పెట్టుకుంటానండి? నా పిచ్చి కాకపోతే. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తానంటుంది, సబ్సిడీ ఇచ్చినా కానీ దాని మెయింటెనెన్స్ కష్టము అవ్వదు. సో ఒట్టి నెత్తి మీద పెట్టి వెళ్ళటం కాదు, దాని నిర్వహణ చేయాలి, రిపేర్లు వస్తే చేయాలి, దాని విద్యుత్ ఉత్పత్తి చేయాలి, అన్నీ చేసి వాడు వెళ్ళాలి. నువ్వు పెట్టుకో నేను సబ్సిడీ ఇస్తా అంటే వీడు సబ్సిడీకి ఇప్పుడు లెటర్ పెడితే 2 ఏళ్ల వరకు రాదు, వీడు ఇంకో ₹1,00,000 పెట్టి దీన్ని పెట్టుకుంటాడు, అది అప్పు ఇది అప్పు, మొత్తం రోడ్డును పడుతున్నాం. ఒక పాయింట్ ఇక్కడ సబ్సిడీ. నెక్స్ట్, ఇంత తక్కువ ఆదాయ వర్గాలని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసి ముందుకెళ్ళటం అన్నది నెగిటివ్ క్రిటిక్స్ని బాగా హైలైట్ చేస్తుంది. అందరికీ సబ్సిడీ ఇస్తే కొద్దిగా ఏదైనా ముందుకెళ్ళచ్చు, కానీ వీళ్ళు టార్గెట్ బేస్డ్ వెళ్తున్నారు. నెక్స్ట్, రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతము ధరల్లో నా ఇంటి మీద రూఫ్ టాప్ పెట్టి సోలార్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తే యూనిట్కి నాకు ₹6 వస్తున్నది. అదే నేను బయట ఈ జన్కో నుంచి డిస్కమ్ ద్వారా తీసుకుంటే ₹3.20 వస్తుంది. బొర్రన్నాడు ఇది వాడతాడా? సో ₹6 అన్నది రూపాయికి ఎప్పుడు వస్తుందో అప్పుడు జనాలు సోలార్ వైపు వెళ్తారు. అప్పటి వరకు బొగ్గు ఆధారిత విద్యుత్ వైపే ఉంటారు. నువ్వు 1 కాదు 100 పథకాలు పెట్టినా అవి సక్సెస్ కావు. ఎవడైనా పిచ్చోడు ఉంటాడండి ₹6తో విద్యుత్ ఉత్పత్తి చేసి రూపాయికి ఇది ₹3కి వచ్చేదాన్ని వదులుకునేటోడు? మేజర్ డిఫెక్ట్ అక్కడే ఉంది. నిర్వహణ సమస్యలు తలెత్తితే దాని పరిష్కారానికి ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిపోతావు, 2 రోజుల్లో ఏదో పిడుగు వస్తుందో లేకపోతే కుక్క వెళ్తుందో దాని మీద నక్క వెళ్తుందో ఏమో, అది పనిచేయట్లే, సర్క్యూట్ షార్ట్ అయింది. దాన్ని బాగు చేసేటోడు ఇక్కడ దగ్గరలో ఉండడు. ఆల్రెడీ మా ఇంట్లో వైరింగ్ అయ్యి ఉంది థర్మల్ విద్యుత్కి సంబంధించి, ఏసీయో డీసీయో. మళ్ళీ నేను ఇప్పుడు సపరేట్ వైరింగ్ పెట్టుకోవాలి దీనికి. ఏం తలనొప్పి ఇది, పనికి మాలింది అని ఎవరికైనా అనిపిస్తుంది. సో దీనిలాంటి వాటికి నువ్వు సమస్య పరిష్కారం లేదు. నెక్స్ట్, ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు బాగా విద్యుత్ ఉత్పత్తి చేసేసాయి, నేను నీ దగ్గర నుంచి కొంటాను అని చెప్తున్నావు. నేను ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తాను, నా ఇంటికి ఎంత పడుతుంది, మిగిలింది ఎంత? ఆ మిగిలింది ఆ డిస్కమ్ వాడు నాకు అక్కర్లేదు, నేను రూపాయి అయితేనే కొంటాను, పక్కనోడు 70 పైసలకే ఇస్తున్నాడు, నువ్వు నాకు తెలిసినోడు కాబట్టి రూపాయికి కొంటా అంటాడు. ఒక ఫిక్స్డ్ రేట్ ఉందా? ఖచ్చితంగా డిస్కమ్ కొట్టుకొని తీరుతుందా? ఇవేమీ తెలవకుండా డిస్కమ్లు కొంటాయి నువ్వు ఉత్పత్తి చేయంటే కాస్త ఆలోచించాలి. నెక్స్ట్, పరికరాల లభ్యత, విద్యుత్ నిల్వ, నిర్వహణ సమస్యలు. ఈరోజు మనం వాడుతున్న సోలార్ ప్యానల్స్ మీకు తెలిసినా తెలవకపోయినా 80% చైనా నుంచే వస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఎక్కడో ఉన్నది, అది మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ఇక్కడ నువ్వు ఇంత దిగుమతి చేసుకున్నప్పుడు ఇది ఆబ్వియస్లీ కాస్ట్ ఎఫెక్టివ్ కానే కాదు. సో టెక్నాలజీ సమస్య అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కాకుండా అయిపోయింది. సో దీనికి ప్రస్తుతం అయ్యే ఖర్చు అదనపు వ్యయమే తప్ప ఫలితం 0 కనిపిస్తుంది. సో ఇటువంటి స్థితిలో మనము సూర్యోదయ యోజనని ప్రవేశపెట్టుకున్నాము. ప్రవేశపెట్టిన తర్వాత ఏం కనిపించిందయ్యా అంటే మళ్ళీ అదే కనిపిస్తున్నది తప్పితే
ముందుకు ఏమీ వెళ్ళలేకపోతున్నాము. సో మరి ఏం చేయాలి, అంతే వదిలేద్దామా? లేదు. సో పైన కంక్లూజన్ రాస్తాం. పైన ప్రకటించిన లేదా తెలిపిన సమస్యలకి సరైన పరిష్కారాన్ని వెతుకుతూ ఈ స్కీమ్ని ప్రజల్లో మరింత అవగాహన పెంచుతూ వెళ్తే మనం అనుకున్న 2026కి 40 గిగావాట్లు ఏంటి 100 కూడా చేస్తాము అని కంక్లూజన్ చేసి వస్తాం. నీకు 2024లో ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోతుంది, నీ గ్రూప్ వన్ వచ్చి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. 2026కి వస్తుందో రాదో తర్వాత సంగతి, నీకు సంబంధం లేదు. కానీ 2026కి ఎట్టి పరిస్థితిలో 40 గిగావాట్లు ఉత్పత్తి చేసి తీరతామన్నట్టే నీ కంక్లూజన్ ఉండాలి. పైన ఇక్కడ ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ దాటాలి కదంటే నీకు అనవసరం. కంక్లూజన్ పాజిటివ్గా రాసి బయటికి రా. సో దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో చక్కగా చదవండి, మంచి అవకాశము. సో చాలా సింప్లిఫై చేసి మీకు ఇంతవరకు చాలా వరకు పడుతుంది. ఇది మీకు తెలుస్తూనే ఉంటుంది ఇది. సో చూద్దాం ఇంకా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.